మీరు కూడా పైథాన్ లిస్ట్ని లూప్ చేసేటప్పుడు ఈ మిస్టేక్ చేస్తున్నారా? అయితే ఇప్పుడే ఆపేయండి. లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్తో పాటు ఇండెక్స్ కూడా యాక్సెస్ చేయాలి అని అనుకున్నప్పుడు జనరల్గా మనం చేసే ప్రాసెస్ ఏంటంటే ఒక కౌంటర్ వేరియబుల్ని తీసుకుంటాం i = 0 అని. ఇప్పుడు నేను లూప్ రాస్తాను ఫర్ ఐటమ్ ఇన్ మై లిస్ట్ అని. ఇప్పుడు ఈ ఇండెక్స్ని ఈ ఐటమ్ని రెండింటిని ప్రింట్ చేసుకుంటాను. సో ఎండ్ ఆఫ్ ద లూప్లో ఈ కౌంట్ వేరియబుల్ని ఇంక్రిమెంట్ చేసుకుంటాను. ఇక్కడ చూస్తే మనకి ఇండెక్స్తో పాటు వాల్యూస్ కూడా ప్రింట్ అయిపోయినాయి. ఇది మనం జనరల్గా యూజ్ చేసే మెథడ్. ఇలా మనం మాన్యువల్గా కౌంట్ వేరియబుల్ని హ్యాండిల్ చేసుకునే బదులు ఈ ప్రాసెస్ అంతా ఆటోమేటిక్గా చేయడానికి ఒక మెథడ్ ఉంది పైథాన్లో. అదే ఎన్యూమరేట్ మెథడ్. ఈ మెథడ్ని యూజ్ చేసి మనం ఇండెక్స్ని వాల్యూని ఒకేసారి లూప్ చేయొచ్చు. ఇక్కడ నేను ఫర్ ఇండెక్స్ ఐటమ్ ఇన్ ఎన్యూమరేట్ ఆఫ్ మై లిస్ట్, ఈ ఎన్యూమరేట్ అనే మెథడ్కి మన లిస్ట్ని పాస్ చేసి ఇప్పుడు నేను ఇండెక్స్ని ఐటమ్ని రెండింటిని ఒకేసారి యాక్సెస్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నాకు ఇండెక్స్తో పాటు వాల్యూస్ కూడా ప్రింట్ అయినాయి విత్ జస్ట్ 2 lines ఆఫ్ కోడ్. ఇలా చేస్తే మీ కోడ్కి ఒక ప్రొఫెషనల్ లుక్ వస్తుంది. సో ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కోడింగ్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ టు DevVim Hub. టేక్ కేర్, బాయ్.